శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా శారీరక శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళైతే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించి ప్రమోషన్తో కూడిన మంచి ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళైతే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన వృషభ రాశి వాళ్ళకి శారీరకంగా శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమ పడినప్పటికీ ఖచ్చితంగా ఆదాయం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి నిమిషం కూడా తీరిక లేకుండా ఎప్పుడు బిజీగా ఉండేటటువంటి అవకాశాలు ఫిబ్రవరి నెలలో ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులైతే ఎప్పుడు చదువుకుంటూ పోటీ పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు తెచ్చుకునే యోగం ఉంది. నిరుద్యోగులైతే బాగా ఎప్పుడు ఫిబ్రవరి నెలలో కష్టపడుతూ అర్హతకు తగిన ఉద్యోగం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులైతే విపరీతంగా శ్రమ చేస్తూ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నిమిషం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ కష్టపడి అద్భుతమైన విజయాలు పొందటానికి వృషభ రాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఒక్కొక్కసారి అకాల భోజనం చేయవలసి వస్తుంది. ఈ అకాల భోజనం అనేటటువంటిది విడిచిపెట్టండి. ఎంత బిజీగా ఉన్నా కూడా సరైన సమయానికి ఆహారం స్వీకరించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అకాల భోజనం చేయటం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మొత్తం మీద ఫిబ్రవరి నెల మొత్తం ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్న ఒత్తిడి మొత్తం తొలగింపజేసుకుంటారు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వృషభ రాశి వాళ్ళు, కొత్తగా వివాహమైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న వృషభ రాశి వాళ్ళు సంతానానికి సంబంధించిన సమస్యలు, విద్యా సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయాన సమస్యలు, వివాహ సమస్యలు, మీ పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ఆ సమస్యల నుంచి మీ పిల్లలు బయటికి రావటం వల్ల మీరు మానసికంగా సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే పనులన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేయగలుగుతారు. అంటే ఎటువంటి ఆలస్యం లేకుండా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. గృహలాభం కూడా ఉంది. అంటే ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని కానీ ఇల్లు కట్టుకోవాలని కానీ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫిబ్రవరి నెలలో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. సొంతింటి కళను సాకారం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఇల్లు మారదామనుకునేటటువంటి వృషభ రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి ఇల్లు మారే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అద్దె ఇళ్లలో ఉన్న వృషభ రాశి వాళ్ళు మంచి సౌకర్యాలతో ఉన్నటువంటి ఇంట్లోకి మారటానికి కూడా వృషభ రాశి వాళ్ళకు అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగులకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉద్యోగ రంగంలో లభిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. శుభ కార్యక్రమాల్లో అందరితో కలిసిమెలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే కొన్ని పనులు వాయిదా పడినప్పటికీ చివరి నిమిషంలో మీకు అనుకూలంగా ఆ పనులన్నీ పూర్తయిపోతాయి. దానివల్ల ఆఖరి క్షణంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకునే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాల వల్ల కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా చాలా అవలీలగా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే క్షణం కూడా తీరిక లేకుండా అద్భుతంగా మీ రంగాలలో అత్యున్నత స్థాయికి చేరటానికి వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అవకాశాలు బలంగా ఉన్నాయి. మీకున్న కొత్త ఆలోచనలన్నీ కూడా చాలా అద్భుతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 8, 10, 18, 20, 24, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అప్పుడు ఇంకా అద్భుతంగా అనుకూల ఫలితాలు వస్తాయి.
అలాగే ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 3, 5, 6, 13, 15, 22, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశి వాళ్ళు ఇంకా సులభంగా అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఫిబ్రవరి నెలలో దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. వీలైనప్పుడు రాహుకాలం ఉన్న సమయాల్లో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ వింటే ఇంకా అద్భుతంగా ఫిబ్రవరి నెలలో విశేషమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి వృషభ రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే, ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తిల దానం చేసినా తిల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వడం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా
పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన, దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.